నమస్తే. వెల్కమ్ టు ఆదాన్. నమస్తే సురేష్ గారు. నమస్తే అండి. సురేష్ గారు, తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా టీడీఎల్పీలో దశాబ్దాల కాలంగా మీరు పనిచేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలు గానివ్వండి, దానికి ముందు జరిగినటువంటి ఆహ్, కసరత్తు గానివ్వండి, అసలు అంతకుముందు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ కసరత్తు గానివ్వండి, మీ శ్రమ గానివ్వండి, ఈ పార్టీ ఇప్పటికే చాలా వరకు గుర్తించింది. సో, ఆ నేపథ్యంలోనే కొంచెం పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ అదేవిధంగా అసెంబ్లీ ప్రొసీడింగ్స్ మీద గూడా మీకున్నటువంటి పట్టు, నాలెడ్జ్ నాకు పర్సనల్‌గా తెలుసు కాబట్టి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాసినటువంటి స్పీకర్‌కి రాసినటువంటి లేఖ మీద మీ అభిప్రాయం అయితే కరెక్ట్‌గా ఉంటుంది. మీరైతే కరెక్ట్‌గా విశ్లేషించగలరనేటువంటి ఉద్దేశంతోటే మిమ్మల్ని ఈరోజు లైవ్‌లోకి నేను ఆహ్వానించాను. సో, ఒకసారి ఆ లేఖలో ఏముందో కూడా బ్రీఫ్‌గా మీకు ప్రేక్షకులకు చెప్పిన తర్వాత మనం అసలు పాయింట్‌లోకి వెళ్ళిపోదాం. ఆయన ఈరోజు తాజాగా అసెంబ్లీ స్పీకర్‌కి లెటర్ రాస్తూ నన్ను అవమానించారు. నేను ప్రతిపక్ష నాయకుడిని. నాకు ముఖ్యమంత్రి సభానాయకుడు తర్వాత నన్ను ప్రమాణ స్వీకారం చేయించాల్సింది పోయి ఎప్పుడో మంత్రుల తర్వాత చేయించారు. ఏదన్నా మాట్లాడితేనేమో 10 మంది కనీసం 10% సభ్యులు ఉంటే తప్ప ప్రతిపక్ష హోదా రాదని చెప్పేసి అంటున్నారు. అసలు అలాంటి రూలే లేదు. లేని రూల్‌ని ఇక్కడ అప్లై చేసి నాకు ప్రతిపక్ష హోదా కూడా మీరు ఇవ్వకూడదని చెప్పేసి భావించి ముందస్తుగానే కసరత్తు చేసుకొని నన్ను అవమానించారు. ఇది కరెక్ట్ కాదు. నాకు ప్రతిపక్ష హోదా గనక ఇవ్వకపోయినట్లయితే చట్టబద్ధంగా ఇవ్వకపోయినట్లయితే నేను అసెంబ్లీ ప్రొసీడింగ్స్ లో గాని, ఇక కార్యక్రమాల్లో గాని పాల్గొనటానికి నాకు సరైనటువంటి అవకాశం దొరకదు. సరిగ్గా నేను పని కూడా చేయలేను. కాబట్టి మీరు నాకు కంపల్సరీగా ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అనేటటువంటి విధంగా ఆయన స్పీకర్‌కి లెటర్ రాశారు. ఇక అందులో లాస్ట్‌లో స్పీకర్ గారు నన్ను అలా అన్నారు, ఇలా అన్నారు. సావలేదు, చచ్చేదాకా కొట్టాలి అని చెప్పేసి ఇలాంటి కామెంట్లు చేశారు. నా మీద కక్ష పెంచుకున్నారని చెప్పేసి యథావిధిగా కొన్ని ఆరోపణలు అయితే ఆయన గుప్పించారు. సో, నిజంగానే లేని రూల్ ని ఇంప్లిమెంట్ చేసి మరీ తీసుకొచ్చి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ అన్యాయం చేసిందా? ఆయన్ని అసెంబ్లీలో అవమానించిందా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి లేఖ రాయటం అనేది ఆయన డొల్లతనానికి, ఆయన చేతగానితనాన్ని, ఆయన నాయకత్వం యొక్క లేమిని బయట పెడతాంది. ఆయన అసమర్థతను ఆయనే బయట వేసుకుంటారు. 2019లో తెలుగుదేశం శాసనసభ్యులందరూ అప్పుడు 23 మంది గెలిస్తే అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నుకొని అప్పటి సెక్రటరీ గారికి లెటర్ రాశాము. అప్పుడు ప్రోటోం స్పీకర్ గారు అవసరం, యాక్చువల్గా అయితే 18 మంది అవసరం ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించడానికి. మేము శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నుకున్నాము, ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించండి అని చెప్పేసి సెక్రటరీ గారికి లెటర్ రాశారు 2019లో. ఆ లెటర్ నేనే తీసుకెళ్ళి ఇచ్చాను. వారు ప్రమాణ స్వీకారం రోజున ముందు సభానాయకుడిని పిలిచి తర్వాత ప్రతిపక్ష నాయకుడిని పిలిచారు. వారు ఆనవాయితీ గాని సంప్రదాయం నుండి అదే రకంగా పిలిచారు. కానీ మొన్న వారికి ప్రజలు 18 సీట్లు ఇవ్వలేదు. ప్రతిపక్షం అంటే ప్రజల గొంతుక. ఓకే, మాకు అక్కర్లేదు మీ గొంతుక. మీరు 5 సంవత్సరాలు చాలా దుర్మార్గమైన పరిపాలన అందించారు, మీ ప్రతిపక్ష పాత్ర కూడా వద్దు అని చెప్పేసి ప్రజలు తిరస్కరించిన దాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారు జీర్ణించుకోలేకపోతున్నారు, అంగీకరించలేకపోతున్నారు వారి యొక్క అపజయాన్ని. పైగా ఇంకా వారు ముఖ్యమంత్రిగానే ఉన్నామనుకుని వారి యొక్క అభిప్రాయాన్ని వృద్ధాలను చూస్తున్నారు గత 5 సంవత్సరాల పరిపాలన లాగానే. కానీ అలాంటి రూల్స్ ఏమి లేవు. 10% సీట్లు రావాలనే రూల్స్ ఏమి లేవని చెప్పేసి ఆయన లేఖలో అన్నారు కదా. ఏమన్నా ఉందా? నిజంగా రూల్ ఉందా లేదా? మీరు శాసనసభ నియమావళి 55 చూసుకోండి. అందులో 10th షెడ్యూల్ ఏంటంటే మరొకసారి రిపీట్ చేయండి. శాసనసభ నియమావళి 55 నిబంధన ప్రకారం రాజ్యాంగంలోని 10th షెడ్యూల్ ప్రకారం స్పీకర్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, అదేవిధంగా ఆ లెజిస్లేచర్ పార్టీగా గుర్తించాలన్నా, గ్రూప్ గా గుర్తించాలన్నా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అనే దాన్ని పొందుపరిచారు. 56B రూల్ నెంబర్ 56B ఖచ్చితంగా చెప్పారు. లెజిస్లేచర్ పార్టీ 10th కనీసం సభ మొత్తం స్థానాల్లో 175లో 10% ఉండాలి. అంటే 18 మంది ఉండి తీరాలి. ఉంటే లెజిస్లేచర్ పార్టీగా గుర్తించండి, లేకపోతే అంతకంటే తక్కువ ఉంటే గ్రూప్ గా గుర్తించండి అని చెప్పి నిబంధన ఉంది. అది ఆ రూల్ బుక్ చదవకపోవడం దురదృష్టకరం. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు, అంతకుముందు 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. వారు ఏ రోజు కూడా రూల్ని బుక్ని ఫాలో అయిన పాపన పోలేదు. ఆయన అన్నీ కూడా ఆయన ఏదనుకుంటే అది జరగాలనుకుంటే కుదరదండి.
హౌస్ కొన్ని రూలు నియమ నిబంధనలు సంప్రదాయాల ప్రకారం జరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టుగా హౌస్ జరగదు. దయచేసి వారు అర్థం చేసుకోవాలి. మీరు మీ ఇష్టం వచ్చినట్టు పరిపాలన, దుర్మార్గమైన పరిపాలన చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. సభల యొక్క విలువలు కూడా తగ్గించారు. బూతులు మాట్లాడారు. సో రూల్ నంబర్ 55, 56 ప్రకారం అయితే 10% సీట్లు వస్తేనే ప్రతిపక్షంగా గుర్తిస్తారు, అంతేనా మీరు చెప్పేది? అవునండి, ఖచ్చితంగా. మరి ఇది జగన్మోహన్ రెడ్డి చూడలేదా, లేదంటే పరిశీలించలేదా, లేదంటే కావాలని దాచిపెడుతున్నారా? మరి ఆయన అసలు రూలే లేదంటున్నారు ఏంటి మరి? వారు చదువుకుని ఉండరండి. వారు మొన్న ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా రాజ్యాంగం ఇచ్చారు, రాజ్యాంగం పుస్తకం కాపీ ఇచ్చారు, రూల్ బుక్ కూడా ఇచ్చారు. అది చదువుకుంటే మంచిది. వారు గత 10 ఏళ్లలో ఏనాడు రూల్ బుక్ చదివి పాపన పోలేదు. అదే దురదృష్టం. ఇటువంటి నియమ నిబంధనలు, రాజ్యాంగపరమైన విలువ లేనాళ్ళు, నమ్మకం లేనాళ్ళు, గౌరవం లేనాళ్ళు ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేయడం చాలా దురదృష్టకరం. ఇవాళ అనుభవిస్తున్న ఈ రాష్ట్రం సవిచూస్తోంది. ఈ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఆయన యొక్క రాజ్యాంగేతర శక్తిగా పరిపాలన చేసి. సో చెప్పండి. అయితే ఇంకో విషయం కూడా, 2010లో తమిళనాడు అసెంబ్లీలో అప్పుడు ఎండిఎంకే పార్టీకి 29 సీట్లు వచ్చినాయండి. తర్వాత ఒక మెంబరు ఏఐడిఎంకేలో చేరారు. 28 మంది సభ్యుల్లో 8 మంది సభ్యులు తర్వాత రిజైన్ చేశారు. అప్పుడు ఆయన యొక్క స్ట్రెంగ్త్ 20 పడిపోయింది. ఆయన బలం, ఎండిఎంకే బలం 20 పడిపోయింది. తమిళనాడు శాసనసభలో మొత్తం స్థానాలు 234. అక్కడ ప్రతిపక్ష హోదా కాబట్టి 24 ఉండాలి. ఎప్పుడైతే 20కి పడిపోయిందో ఆయన ప్రతిపక్ష హోదా కోల్పోయారు. అదేవిధంగా విజయకాంత్ గారండి 2014లో లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి 44 సీట్లు వచ్చినాయి. ప్రతిపక్ష హోదా రాలేదు. లోక్సభలో ప్రతిపక్ష హోదా రావాలంటే 55 సీట్లు ఉండాలి. అప్పుడు రాలేదు. 2019లో 52 సీట్లు వచ్చినాయి, అయినా రాలేదు. 2014, 2019లో కూడా ప్రతిపక్ష హోదా లేకుండానే లోక్సభ కాలం అయిపోయింది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో 99 సీట్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఆయనకి ప్రతిపక్ష హోదా లభించింది రాహుల్ గాంధీ గారికి. ఈ వాస్తవాలన్నీ ఇన్ని దృష్టాంతాలు ఉన్నా కూడా తెలుసుకోకుండా, మరి తెలిసి తెలియనట్లుగా ఎవరు ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయటం అనేది కరెక్ట్ కాదండి. మీరు ఎవరిని బ్లేమ్ చేస్తారు? కానీ లోక్సభలో కూడా మొన్న ప్రధానమంత్రి చేత ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత రాహుల్ గాంధీ చేత ఏం ప్రమాణ స్వీకారం చేయించలేదు కదా, మంత్రులే చేశారు కదా అక్కడ కూడా. కరెక్టే. కానీ 2019లో అంతకుముందు సాంప్రదాయంలో కూడా మీరు గమనించాలి. 1994లో 26 స్థానాలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అప్పుడు ఏదైతే సాంప్రదాయాన్ని ఫాలో అయ్యారో అదే సాంప్రదాయాన్ని మొన్న కూడా ఫాలో అయ్యారు. లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా పయ్యావుల్ కేశవ్ గారు 1994లో అప్పుడు 26 సీట్లు వచ్చినాయి. 294 సీట్లు, 30 సీట్లు అన్న ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుంది కాబట్టి 26 సీట్లు వచ్చినప్పుడు ఏ నిబంధన పాటించారు అని చెప్పేసి మొత్తం అప్పుడు రికార్డులు చెక్ చేస్తే అప్పుడు పి జనార్దన్ రెడ్డి గారిని మంత్రుల తర్వాత పిలిచారు ప్రమాణ స్వీకారానికి. ఇది కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదండి. అసెంబ్లీ కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదు. గతంలో పాటించిన సాంప్రదాయాన్ని ఇప్పుడు పాటించారు. జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సినట్టుగా జరగదు. అసెంబ్లీ కొన్ని రూల్స్ ప్రకారం, కొన్ని మంచి సాంప్రదాయాల ప్రకారం అసెంబ్లీ నడుస్తుంది. మీరు రూల్ ప్రకారం నడవలేదు, సాంప్రదాయాన్ని పాటించలేదు. మీకు అవసరమైనప్పుడు రూల్స్ కావాలని, అవసరం లేనప్పుడు ఇతరులు కూడా అవే రూల్స్ వర్తిస్తాయని మీరు ఎప్పుడు గమనంలోకి తీసుకోలేదు. ఇది చాలా దురదృష్టం. సురేష్ గారు, మీరు జగన్మోహన్ రెడ్డి రూల్ లేదు అన్నదానికి రూల్ ఉందని చెప్పేసి నంబర్లతో సహా చెప్పారు. పక్క రాష్ట్రంలో ఏం జరిగిందో చెప్పారు, పార్లమెంట్ లో ఏం జరిగిందో చెప్పారు. మరి ఇన్ని ఉదాహరణలు ఉన్నా సరే ఇంకా జగన్మోహన్ రెడ్డి మరి వాటన్నిటిని పక్కన పెట్టి ఈ రోజు ఈ లెటర్ రాసి ఇంత అక్కసు వెళగక్కి ఈ రకంగా నాకు ఫలానాది ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడమో, డిమాండ్ చేయడం ద్వారా ఆయన సాధించేది ఏంటంటారు? ఏ ఉద్దేశంతో ఈ లెటర్ రాశారు? ఆయన అవమానించారని ప్రజల ద్వారా దగ్గర సింపతి పొందాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఆల్రెడీ మీరు సింపతి కాదు, నమ్మకం కోల్పోయారు ప్రజలు.
నమ్మకం కోల్పోబట్టే కనీసం ప్రతిపక్ష పాత్ర లేకుండా కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు మిమ్మల్ని. అది మీరు గుర్తించాలి. గుర్తించకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఏ అధికార పక్షాన్ని బ్లేమ్ చేస్తే ఇక్కడ సిద్ధంగా లేరు ప్రజలు కూడా. పోనీ మీరేమన్నా ఉదాహరణగా పాపం ఆయన లెటర్ రాశాడు కాబట్టి, బాధపడుతున్నాడు కాబట్టి, ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి ఉదారంగా ఈసారి అధికార పక్షం జగన్మోహన్ రెడ్డిని కాస్త ఎక్కువ గౌరవించే ఛాన్స్ ఏమైనా ఉందా? మొన్న ఎలాగో గౌరవించారు కదా, అలాగే ఈ 5 ఏళ్ళు కూడా ఇంకా కొంచెం ఎక్స్ట్రా ప్రివిలేజ్ ఏమైనా ఇస్తారా? కాదు, మొన్న యాక్చువల్గా వారిని 11 సభ్యులంటే గ్రూప్ కానీ ఆయన అందరు శాసనసభ్యుల్లాగానే ఒక శాసనసభ్యుడిగా పిలవాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు పాత రికార్డులను తెప్పించుకొని మీరు సభానాయకుడు, తర్వాత మంత్రులు, తర్వాత ఈయన ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి వీరిని మంత్రుల తర్వాత పిలవండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించిన మీదట వారిని గౌరవించారు. వారిని ఎక్కడ అవమానపరచలా. మీరు ఎంత అవమానపరిచారో మీరు చూడండి. మీరు 2019లో మీరు మాట్లాడిన మాటలు ఒకసారి చూపించండి. ఇప్పుడే నేను కూడా విన్నాను. ఇప్పుడే విన్నాను. ఐదుగురు సభ్యులు 23 మంది గెలిచారు. 5 సభ్యుల్ని కనుక లాగేస్తే చంద్రబాబు నాయుడుకి ప్రతిపక్ష హోదా కూడా రాదని చెప్పేసి మన వాళ్ళు చెబుతున్నారని చెప్పేసి ఆయన నిండు అసెంబ్లీలో కామెంట్ చేసింది. నేను సోషల్ మీడియాలో మీతో మాట్లాడటానికి ముందే సోషల్ మీడియాలో ఎవరో బయట కూడా పెడితే అది కూడా విన్నాను నేను. అవునండి, మరి 18 కంటే తక్కువ పడిపోతే 17 ఉంటే కనుక ప్రతిపక్ష హోదా రానప్పుడు మీరు అదే మాటను వదిలివేసినప్పుడు ఇవాళ మీకు 11తో ప్రధాన ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందో మీరు చెప్పాలి. మీరు ఇట్లా మీ మాటల మీద కూడా మీకు గౌరవం లేదు. మీ మాటలే మీరు వక్రీకరించుకుంటారు. ఎలా ఇది జగన్మోహన్ రెడ్డి గారు? అవకాశవాదం వద్దండి. మీరు ఒక మాట మీద నిలబడండి. 2019లో మీరు మాట్లాడిన మాట మీద నిలబడతారా? 1994లో పీజీఆర్ గారి విషయంలో జరిగిన దానికి మీరు నిలబడతారా? దేనికన్నా దానికి నిలబడండి. కన్వీనియంట్గా మాట్లాడొద్దండి. అధికారం ఉంటే ఒక రకంగా, అధికారం లేనప్పుడు ఒక రకంగా అవకాశవాదం వద్దండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికైనా మీ యొక్క వ్యక్తిత్వాన్ని మార్చుకునే ప్రయత్నం చేయండి. ప్రజల మన్ననను మీరు కోల్పోయారు, ప్రజల్లో నమ్మకం కోల్పోయారు. దయచేసి ముందు మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి. ప్రజలు మిమ్మల్ని మా తరపు మాట్లాడమని, ప్రజల సమస్యలు ఎత్తమని, నిజంగా మీరు ప్రజల సమస్యలు ఎత్తితే మీరు ఒక్క బిల్డింగ్ కూడా కట్టకుండా రాజధానిలో 26 పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ స్థలాలు తీసుకుని 26 పార్టీ కార్యాలయాలు ఎలా కట్టారో చెప్పండి. ప్రజావేదిక 8.5 కోట్ల రూపాయల ప్రజావేదికని మీరు ఎలా కూల్చారో చెప్పండి. మీరు ఇవన్నీ చెప్పి ఆ తర్వాత పోలవరం ఎందుకు కట్టలేకపోయారు? 5 సంవత్సరాల్లో పోలవరం అమరావతిని ఎందుకు కట్టలేకపోయారు? మీరు ఒక పరిశ్రమ తీసుకురాలేకపోయారు ఆంధ్రప్రదేశ్కి? ఇవన్నీ చెప్పండి. వాటి గురించి మీ యొక్క ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడండి. మీ చేతగాని కారణాలేంటి చెప్పండి. ఇవాళ మేము జనరంజకంగా పరిపాలిస్తుంది తెలుగుదేశం పార్టీ. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజారంజకంగా పరిపాలిస్తారు. వారు ఏవైతే చెప్పారో 4,000 రూపాయలు ఇస్తామన్నారు పెన్షను. అదే కాకుండా గత 3 నెలల నుంచి 3,000 రూపాయలు కలిపి 7,000 ఇస్తామన్నారు. మీరు 2,000 నుంచి 3,000 చేయడానికి మీకు 5 సంవత్సరాలు పట్టిందా? చంద్రబాబు నాయుడు గారు 1000 నుంచి 200 రూపాయల పెన్షన్ 1000 రూపాయలు ఒకేసారి చేశారు. 1000 నుంచి 2,000 ఒకేసారి చేశారు. మీలాగా విడతల వారీగా, దశల వారీగా మీరు చేయలేదు. మళ్ళీ 3,000 నుంచి 4,000 కూడా ఒకే మాటతో చేశారు, ఒకే కలంపోటుతో చేశారు, ఒక సంతకంతో చేశారు. అది గుర్తుపెట్టుకోండి మీరు. థ్యాంక్ యూ సురేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.